హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజైతే తొలి ఏకాదశి స్పెషల్ పాల తాలికలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం తీసుకుని వాటర్లో నానబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కడాయిలో 1 కప్ వాటర్ పోసుకొని 1 కప్ పిండికి మరిగించుకోవాలండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, రుచికి సరిపడా. కావాలంటే మీరు కొద్దిగా బెల్లమైనా వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, నేనైతే వేసుకోవట్లేదు. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేనైతే కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడైతే వాటర్ మరిగిపోయాయండి. ఉండలు లేకుండా వరిపిండి కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను వరిపిండి వేస్తున్నానండి. చూడండి ఎలాగ వేస్తున్నాను. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అలా కొంచెం వేస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలంటే ఇప్పుడైతే నేను మూత పెట్టుకుని చల్లారే వరకు పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని 1 కప్పు వరిపిండికి 1/2 కప్పు బెల్లం వేసుకుని ఆ బెల్లానికి 1/2 కప్పు వాటర్ వేసుకుని ఆ బెల్లం కరిగే వరకు తిప్పాలండి. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే నేను ఆ 1/2 కప్పు బెల్లంకి 1/2 కప్పు వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కరగబెట్టుకున్నానండి.
తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆ కడాయిలో అయితే పాలు పోసుకోవాలండి. ఇప్పుడైతే నేను పాలు పోసుకుంటున్నాను. 1 లీటర్ పాలు అయితే పోసుకోవాలండి. ఇప్పుడు 1 లీటర్ పాలు పోసేద్దాం. ఇప్పుడైతే తాలికలు తయారు చేసుకుందామండి. ఇప్పుడైతే తాలికలు తయారు చేస్తున్నాను. ఈ విధంగా అయితే తాలికలు తయారు చేసుకోవాలండి. సన్నంగా అలాగా ఒత్తుకోవాలి. జంతికలు గట్ట ఉంటుంది కదండి, దాంతో అయినా తయారు చేసుకోవచ్చు. చట్రాలాగా అలా ఒత్తుకోవచ్చు. ఇలా చేస్తే ఇలా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ విధంగా తాలికలు అయితే రెడీ చేసుకున్నామండి. ఈ విధంగా అయితే తాలికలు రెడీ చేసుకోవాలి. కొన్ని వంటరాలు అయితే తయారు చేసుకున్నాను నేను. ఈ విధంగా తయారు చేసుకున్నాక పాలు మరిగాక పాలల్లో అయితే తాలికలు వేసేసుకోవాలండి. నేను ఈ విధంగా తాలికలు కొద్ది కొద్దిగా వేసుకోవాలండి, లేకపోతే అతుక్కుపోతాయి. విడివిడిగా అలాగ వేసుకోవాలి. తాలికలు వేసుకున్న తర్వాత ఒక గిన్నెలో కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్ద కలుపుకున్న వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ అయితే వేసుకుంటే గ్రేవీ కొంచెం గట్టిగా ఉంటాయండి తాలికలు చిక్కగా. ఆ విధంగా అయితే వేసుకుని కలుపుకోవాలండి లైట్గా. నేను చూడండి ఎలా కలుపుకున్నాను, నెమ్మదిగా అలా కలుపుకోవాలి, లేకపోతే తాలికలు అయితే ఇరిగిపోతాయండి. తాలికలు వేసుకున్నాం కదండి, తాలికలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు అలాగ వదిలేయండి, లేకపోతే తాలికలు విరిగిపోతాయి. ఇప్పుడు బెల్లం కలిపిన వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ అయితే ఆ తాలికల్లో వేసేసుకోవాలి. ఫైనల్గా అయితే తాలికలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడైతే యాలకులు వేసుకుని కలుపుకోవాలి. అంతే, ఎమ్మి పాల తాలికలు రెడీ. ఎంతో ఈజీగా పాల తాలికలు రెడీ చేసుకోవచ్చండి. అంతేనండి, సూపర్ పాల తాలికలు. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అందరికీ, యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మరిన్ని రెసిపీతో మీ వీడియోస్లో కలుస్తాం మళ్ళీ. బాయ్ ఫ్రెండ్స్.